ఎప్పుడు వీడియోస్ తీసినా వంట రూమ్ని ఇల్లుని నీట్గా చూపించే నేను మొట్టమొదటిసారిగా నా వంట రూమ్ని ఇంత దరిద్రంగా చూపిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. చాలా రోజుల తర్వాత ఇంత ఎర్లీగా లేయడం ఇదే మొదటిసారి. అసలు ఇంత పొద్దున్నే ఎందుకు లేసానంటే, చాలా రోజుల నుంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి, అక్క మీరు కూడా డైలీ వ్లాగ్స్ చేయొచ్చుగా, మేము సపోర్ట్ చేస్తామని. అందుకని ఈ రోజు నుంచి వ్లాగ్స్ తీద్దామనేసి పొద్దున్నే లేసేసాను. నేను నిద్ర లేస్తే దెయ్యం చూసన్నా భయపడను కానీ ఈ వంట రూమ్ చూసి మాత్రం భయపడతాను. అదేందోనబ్బా, ఉండేది ముగ్గురమైనా 30 మంది ఉన్నట్టు ఉంటుందండి మా వంట రూము. ఇంకైతే బ్రష్ చేసుకొని ప్రార్థన అయితే చేసేసుకుంటున్నాను. నిజం చెప్తున్నా, ఓవర్ వెయిట్ ఎంత ప్రాబ్లమో ఇప్పుడు తెలుస్తుంది నాకు. ప్రార్థన చేసి లేవలేని స్థితిలో అయిపోయాను నేనైతే. ఇంకైతే నేను జీలకర్ర వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ జీరా వాటర్ సలహా అయితే మన సబ్స్క్రైబర్లు మాకు చెప్పారు. బాగా మరిగించిన నీళ్ళల్లో అంత నిమ్మకాయ అయితే వేశాను. ఈ పని నేను ఎప్పుడో చేస్తుంటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు. అబ్బా ఏంది ఇట్టున్నాయా, అడ్డు చూసి ఇడ్డు చూసే లబ్కి 6 అయితే అయిపోయింది. ఇంకైతే ఆరిబాబు లేసాడు. ఇంకా వాడిని స్కూల్కి పంపించాలంటే నాకు పెద్ద టాస్క్. ఏది ఏమైనా కానీ ఇంట్లో ఒకరు ఉంటే పెద్దవాళ్ళు బాగుందనిపిస్తుంది. నేనైతే ప్రతిరోజు టెన్షన్ పడుతూనే ఉంటానండి. ఎందుకంటే మారిబాబు పక్కన లేకపోతే మాత్రం భలే ఏడుస్తాడు, భయపడతాడు ఎక్కువ. అందుకే వాళ్ళు వేసేలాప్కి ఫస్ట్ చెట్లకు నీళ్లు పట్టాలి, మళ్ళీ క్యారేజీ ప్రిపేర్ చేయాలి. వాళ్ళు వేసేలాప్కి 7:30 అట్లాగ అయిపోతుంది టైము. వాళ్ళు వేసేలాప్కి అన్నము, వాడికి టిఫిన్ అన్ని అయితే ప్రిపేర్ చేసి పెట్టేయాలి టీవీ దగ్గర. ఇంకా వాళ్ళు ఏం కాలే, బ్రష్ చేసి స్నానం చేపించి రెడీ చేయాలి. చూడండి వాడు దాంకుంటా ఉన్నాడు. నేను కానీ వాడికి నేను ముడ్డిగా అడిగి నేను సాకి, చూడండి వాడు నా ముందే సిగ్గుపడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను బూ తింటున్నాను ఫ్రెండ్స్, రెడీ అయిపోయి. బూ చూస్తారా? చూపించు. ఇంకైతే వాడికి యూనిఫామ్ వేసేసి టిఫిన్ అయితే పెట్టేశాను. ముందైతే ఒకటి చెప్పండి, మీరు కూడా నాలాగే టెన్షన్ పడతా ఉంటారా? మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తే నా కోసం ఒక కామెంట్ పెట్టండి అబ్బా. ఇంకైతే రెడీ చేసేసాను. ఇప్పుడు పెద్ద టాస్క్, నేనే వదిలిపెట్టాలి వాని స్కూల్లో. కరెక్ట్గా 3 కిలోమీటర్లు జర్నీ చేయలేకపోయానండి నేను. రోజు మా ఆయన ఆరిబాబుని తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తుంటే నాకు తెలియలేదు. నా వల్ల అసలు ఏమి కావట్లేదండి, పడుకునేయాలనిపిస్తుంది. ఏదో వీడియోలో అలా మేనేజ్ చేస్తున్నాను, కానీ రియాలిటీకి వస్తే చూడండి నాకు ఎలా ఉందో. అలా పడుకొని రిలాక్స్ అవుతున్నానో లేదో, వీడియో చేద్దాం అనేసి వచ్చేసాడు మా ఆయన. చూడండి ఇప్పుడు దాకా ఎలాగున్నానో, మా ఆయన రాగానే చూడండి ఎలా ఉన్నానో. ఎందుకంటే మా ఆయన ఇచ్చే మోటివేషన్ నాకు అలా ఉంటది. నాకు ఆ మోటివేషన్ కానీ లేకపోతే ఈ రోజు నేను ఇలా ఉండేదాన్ని కాదు. అప్పుడప్పుడు చాలా కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, లక్కీ నువ్వు చాలా లక్కీ, లక్కీ చాలా లక్కీ. ఇప్పుడు వంట రూమ్లో ఎంత పని ఉందంటే అంత పని ఉంది. కాకపోతే వీడియో ఉంది, రెడీ అవ్వంటే రెడీ అయ్యాను ఇప్పుడే. చూడండి మా వంట రూమ్. మా ఆయన మోటివేషన్ ఎంత ఇస్తాడో, ఇల్లు కానీ అంత నీట్గా లేకపోతే తాట తీస్తాడు. ఆ వంట రూమ్ నన్ను పిలుస్తా ఉంది, లక్కీ ఎప్పుడు వస్తావు, లక్కీ ఎప్పుడు వస్తావు అని. ఈరోజు ఏమో కానీ ఒక్క వీడియోనే తీయగలిగాము. ఆ వీడియో తీసిన టయానికి 1 అయిపోయిందండి టైమా. ఇంకా మా ఆయన చూడండి, 1 అయితే చాలండి, టయానికి ఆగలేసేస్తుంది. ఇంకైతే తొందరగా అన్నం కూర అయితే వండేసి ఆయనకి పెట్టేసి అయితే వంట రూమ్లోకి వచ్చేసానండి. మా ఆయన అయితే నా మంచి కూర ఎప్పుడు అంట్లో అప్పుడు తోంకలెక్కి అని చెప్తా ఉంటాడు. కానీ ఏం చేస్తామండి, నేనైతే ఎక్కువసేపు నిలబడలేను. కొన్ని అంట్లో ఉంటే అవి మళ్ళీ దొంగకోవచ్చులే అనేసి అలాగే ఉండిపోతాను. ఎందుకు నిలబడుకోలేకపోతున్నానంటే, నాకైతే ఎన్నుపూస పైన అయితే ఇంగ్లీషన్ వేశారు. ఈ ఓవర్ వెయిట్కి ఎన్నుపూస పైన ఇంగ్లీషన్ వేసినందుకు నిలబడలేకైతే తోమలేకున్నానండి. అందుకే ఒకసారిగా వేసుకుని దానంగా తోముకుంటాను. ఇన్నాళ్ళు అయితే ఎంత పని చేసేదాన్నో, ఇప్పుడు కనీసం ఒక 4 గంటలు కూడా తోమలేకున్నానండి నేను. ఎప్పటి నుంచో వ్లాగ్స్ తీయాలని ఉన్నింది, కానీ ఒక భయం అయితే నన్ను వెంటాడుతూ వస్తూనే ఉంది. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక భయం అయితే ఉన్నిందండి. కానీ మొన్న పెట్టిన ఒక వీడియోకి బాగా సపోర్ట్ చేశారు. ఇంకా మీదటి కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా నా వీడియోస్లో కానీ నాలో కానీ ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి. వచ్చే వీడియోల్లో నేను సరిదిద్దుకోవడానికైతే నేను ప్రయత్నం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికైతే కొంచెం అయితే పని అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా కొన్ని అంట్లు ఉన్నాయి, కొన్ని తోమేశాను. ఇప్పుడు మొత్తం చూపిస్తాను మీకు. ఇంకా మిగతావైతే ఆరిబాబు ఆయన పడుకున్న తర్వాత నేను చేసుకొని తర్వాత పడుకోవాలి.
ఇదండి ఈరోజు నా వ్లాగ్. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే కామెంట్స్ పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా.